తెలంగాణ తల్లి విగ్రహంపై రాద్ధాంతం చేయడం సరైనది కాదని అమరవీరుల స్తూపం రూపశిల్పి ఎక్కం యాదగిరి అన్నారు. తెలంగాణ తల్లికి రూపం లేదని, అలాంటప్పుడు మార్పు చేర్పులు జరిగితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. గ్రామ దేవతకు రూపం లేదని, బొడ్రాయి రూపంలో పూజిస్తామని, అలాంటప్పుడు ఇప్పుడు ప్రారంభోత్సవం చేసిన విగ్రహంపై వివాదం ఎందుకు అని అంటున్న ఎక్కం యాదగిరితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. బువ్వా కొల్లాగొట్టి భూమాతను చెరబట్టి నాగలి దున్నే కార్తే నా అన్న రైతుల్ని నాట్లేసే తల్లుల్ని వరి మీద చెరబట్టిన నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. నీళ్ళ వనరులు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టిన ఆంధ్ర సర్కారుపై అరవీరా పోరు చేసి ప్రజాస్వామ్య తెలంగాణకు ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. పేదొల్లా బతుకుల్లా పెత్తనము చేసేటి దొరల భూసాముల కోటలను పగులగొట్టి ఎతల వనములోన విప్లవము పూరించి తెలంగాణ చరిత అంటే త్యాగాల చరిత అని ప్రాణమివ్వడం అంటే పొద్దు పొడవడమాని చాటి చెప్పిన ధైర్య సాహస వీరులకు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. కనుపాపారేవుల్లా కన్నీటి పాటల్లా వెన్నెల దీపాల వెలుగులైనోళ్లకు ఏటి పాయల నీటి ఊటల జోహార్, గట్ల మీద గడ్డి సిలకల జోహార్, వరి మొలకల జోహార్, జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అసువులు బారించినటువంటి సందర్భం ఉంది. వాళ్లకు చిహ్నంగా అమరవీరుల స్తూపం, ప్రస్తుతం అమరవీరుల స్తూపం చెక్కినటువంటి శిల్పి మనతో పాటు ఉన్నారు. ఎక్కం యాదగిరిరావు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, అమరవీరుల స్తూపం చెక్కారు మీరు చాలా గొప్పగా, అంటే దీని వెనకాల ఉన్నటువంటి మీరు ఎవరికి కనపడరు. అయితే గత 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత అమరవీరుల స్తూపం చెక్కినటువంటి వాళ్ళకి వచ్చి కవులు కళాకుల వాళ్ళకి గుర్తింపు అనేది నోచుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని గొప్పగా గుర్తించడంతో పాటు ఒక బహుకరణ ఇచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అండి, అది గొప్ప విషయం. అది నీకు ఒక విషయం చెప్తా. అసలు అమరవీరులను మనం తలుచుకోవడము, వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసినందుకు మనకు తెలంగాణ వచ్చింది అనుకోవడము చాలా నిజమైన స్వరూపం. అది దానికి ఆ రోజుల కమిటీ మెంబర్ కింద మన అంజయ్ గారు, మదన్ మోహన్ గారు, మాణిక్రావు, మళ్ళీ ఈయన మేయరు ముదిరాజు, లక్ష్మీనారాయణ ముదిరాజు, వీళ్ళందరూ కమిటీ మెంబర్ నా డిజైన్ ఒప్పుకున్నారు. నా డిజైన్లో గొప్పతనం ఏంటంటే రాతిలో చేసినాను. నా డిజైన్ అంతా రాతిలో ఉన్నది. అది దాన్ని మెయింటెనెన్స్ అవసరం లేదు, సెంచరీస్ టుగెదర్ ఉంటుంది. మళ్ళీ మన గుళ్ళు గోపురాలన్నీ రాతిలో ఉన్నాయి.
అందుకనే ఇది రాతిలో కడితే బాగుంటుందని నేను సజెస్ట్ చేయడం, వాళ్ళు ఒప్పుకున్నారు. వేరే డిజైన్లు అన్నీ రిజెక్ట్ చేసిండ్రు, నాది ఒప్పుకున్నారు. అది తర్వాత నాకు డిజైన్ ఒప్పుకున్నందుకు నేను కోతి గంతులు కొండంగి గంతులు వేసుకుంటూ బయటకు వచ్చిన. నా డిజైన్ ఒప్పుకున్నారు, అది కథ. ముఖ్యంగా మీరు ఉద్యమ నేతగా కావచ్చు, ఒక కళాకారునిగా కావచ్చు, గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగలేదు అధికారికంగా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అయితే నిన్న తాజాగా ఏడాది పాలన పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఆ విగ్రహ రూపం పైన కూడా చాలా విమర్శలు చేసింది ప్రతిపక్షము. అంటే ఒక బోసిపోయినట్టుంది అని చెప్పేసి మీరు ఒక కళాకారునిగా ఎట్లా చెప్తారు దాన్ని? దానికి అనవసరం లేదు, అంత క్రిటిసిజం చేయడం అనవసరం. తెలంగాణ తల్లి విగ్రహం చేసిండ్రు, అది చాలా గొప్పగా ఉన్నది. దాంట్లో ఎన్ని మార్పులు జరుపుకుంటూ పోతుంటేనే జరుగుతుంటాయి, మార్పులు అనేటివి జరుగుతూనే ఉంటాయి. ఏ రకంగా నువ్వు ఏ విగ్రహాన్ని నువ్వు తెలంగాణ తల్లిని 200% ఒప్పుకుంటావు చెప్పండి నాకు? ఏ విగ్రహము తెలంగాణ తల్లి అనే రూపకల్పన చేసేందుకు ఏ విగ్రహం వస్తుంది అని మీరు 100% ఒప్పుకునే విగ్రహం ఏదైనా ఉందా? మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. అది గొప్ప. మనము నీకు ఒక మాట చెప్తా, ఒక రాయి పెడతారు, ఆ పోతే ఒక రాయిని మనము దేవుని మాదిరి మొక్కుతాము. రాతిలో ఏముందో తెలియదు కానీ మొక్కుతాం కదా, దాంట్లో రూపం లేదు ఏం లేదు. అప్పటికి కూడా మన దేవుడు అంటే మొక్కుతాము. గ్రామ దేవత అంటారు చూడు, అది ఆ రకంగా అది అయితే గ్రామ దేవత అవుతుంది. ఆ రకంగానే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నది, తెలంగాణ జాతికి అది అంకితమైంది. అది చాలా గొప్ప విషయము. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం పూజించుకోవాలి, స్మరణ చేసుకోవాలి. ఇది మొత్తానికి ఎక్కం యాదగిరిరావు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైనా కూడా ఒక పని చేసినప్పుడు మార్పులు చేర్పులు అనేది సహజంగా చేస్తుంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత 690 హైదరాబాద్.